నమస్తే అందరికీ మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చాలా రుచికరంగా ఆంధ్ర స్టైల్ ఒగ్గాని ఎలా చేయాలో చూద్దాం. స్టెప్ బై స్టెప్ సింపుల్గా చూపిస్తాను, చివరి వరకు చూడండి. ముందుగా ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత శనగపప్పు వేసుకుంటున్నాను, వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను. శనగపప్పు కరకరలాడే వరకు వేయిస్తే రుచి సూపర్గా ఉంటుంది. చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకొని తర్వాత చిన్నగా తరిగిన టమాటా వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసిన వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. అలాగే ఇలాంటి ఎన్నో ఈజీ రెసిపీస్ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసుకోండి, మర్చిపోకండి. అలాగే మీకు ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, చేసి చూపిస్తాను. ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత పసుపు వేసుకుంటున్నాను. కలుపుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న బొరుగులు వేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను. తర్వాత పుట్నాల పప్పు పొడి వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. అంత బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నాను. చూడండి, బాగా కలుపుకుంటున్నాను. ఇదిగో మన రుచికరంగా ఆంధ్ర స్టైల్ ఉగ్గాని రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.